హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్. సో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియో అయితే ఇక్కడ చందోల్ దగ్గరలో కాజీపేట అనే ఊర్లో వచ్చేసి సాయి ఆరోగ్య హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. అదైతే ఫ్రీగా చూస్తారు ఎవరికైనా సరే. ఆ హాస్పిటల్ వచ్చేసి డొనేషన్స్ తో నడుస్తుంది అనమాట. ఇక్కడ ఎన్ఎస్ఎల్ వాళ్ళు అయితే డొనేషన్స్ ఇచ్చున్నారు కాబట్టి మేము కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము. మాకే కాదు అందరికి కూడా ఫ్రీగా చూస్తారు ఎవరు వెళ్ళినా కూడా. స్కానింగ్ కూడా ఉంది అక్కడ, చాలా స్కానింగ్ తీసేది కూడా ఉందన్నమాట. ప్రతి ఆదివారం ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ అయితే వస్తారనమాట. సో గాయస్, ఇక్కడైతే హాస్పిటల్ ముందు అయితే మేము ఆగున్నాం అనమాట. హాస్పిటల్ పేరు వచ్చేసి సాయి ఆరోగ్య. ఇక్కడ కాచిపేట అనే బోర్డు ఉంది కదా, ఆ బోర్డు పక్క గొంతు నుంచి స్ట్రైట్ గా వస్తే ఎడం వైపు ఈ హాస్పిటల్ అయితే ఉంటుంది. అందరికి ఫ్రీగా చూస్తారు, కానీ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ టైం అయితే ఆధార్ కార్డ్ తీసుకెళ్తే వాళ్ళు నోట్ చేసుకొని మనకు ఒకటి ఆధార్ కార్డ్ టైప్ లో ఒక కార్డు ఇస్తారనమాట. ఆ కార్డు చూపిస్తే మనకి ఎప్పుడైనా ఫ్రీగా మనకి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇదిగోండి లోపలికి ఎంటర్ అయ్యాం అనమాట. సో ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళటం మర్చిపోవద్దు ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు. తర్వాత నుంచి వాళ్ళు ఇచ్చిన కార్డు అయితే మన దగ్గర ఎప్పుడు ఉండాలి. సో అది లేకపోతే చూడరు అనమాట. ఇక్కడ చూసారు కదా, లోపల అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉందన్నమాట. లోపల కూడా నేను చూపించాను, వీడియో అయితే పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా బయట ప్లేస్ అనమాట. ఇది అంతా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. సో ఇందులోనే మామిడికాయల చెట్లు కూడా ఉన్నాయి. లాస్ట్ లో మేము మామిడికాయలు కూడా తీసుకున్నాం అనమాట. 2 మామిడికాయలు అయితే తీసుకున్నాము. సో అది కూడా వీడియోలో చూస్తాను. ఇక్కడ దిగారు కదా, వీళ్ళంతా వచ్చేసి నాకు ఎన్ఎస్ఎల్ దోస్తులు అనమాట. సో మేము అందరం కలిసి వెళ్ళాము. సో గాయస్, ఇక్కడ అయితే చూపిస్తుంది క్యాంటీన్. క్యాంటీన్ లో అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. మేమైతే లంచ్ కూడా చేసాము. ఆ వీడియో కూడా క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక్కడ చూస్తుంది వచ్చేసి గార్డెన్ టైప్ లో ఉందన్నమాట. ఇక్కడ మామిడికాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి, చాలా మామిడికాయలు ఉన్నాయి. సో మేమైతే కోసుకోవచ్చు అని అడిగాము, కానీ వాళ్ళు వద్దని అన్నారు. కానీ మేము లాస్ట్ లో 2 అయితే చెట్టు కింద నుంచి కింద పడితే మేమైతే తీసేసుకున్నాం అనమాట. మామిడికాయలు చాలా టేస్టీగా ఉన్నాయి మామిడికాయలు అయితే. ఇంకా గార్డెన్ లో వచ్చేసి వినాయకుడిని అయితే పెట్టున్నారు. చాలా బాగా అనిపించింది వినాయకుడిని చూసినప్పుడు. సో ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట, సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇక్కడ స్కానింగ్లు కూడా తీస్తారనమాట. మనకి బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇలాంటి టెస్టులు కూడా కొన్ని అయితే ఉన్నాయి అందుబాటులో. సో ఖచ్చితంగా ఈ చందోలు, పొన్నూరు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ అవ్వండి. ఒకసారి వెళ్ళి చూయించుకోండి. హెల్త్ అన్నది కనీసం 1 సంవత్సరానికి ఒక్కసారి అయినా బ్లడ్ టెస్ట్ కానీ థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకుంటే చాలా మంచిది. సో ఇక్కడైతే ఫ్రీ అనమాట. ఒక ఆధార్ కార్డు ఒక్కటి తీసుకెళ్తే చాలు. సో ఇక్కడ మేమందరం బోర్డుకి వెళ్ళి చూస్తున్నాం. ఏంటంటే ఎన్ఎస్ఎల్ వాళ్ళు డొనేషన్ ఇచ్చారు కదా, అందుకని ఎన్ఎస్ఎల్ అని చెప్పేసి అక్కడ నేమ్ ప్లేట్ అయితే ఉందన్నమాట. అది చూస్తున్నాం అనమాట. సార్ అయితే చూపిస్తున్నారు, మేము చూస్తున్నాం. ఫస్ట్ టైం కదా రావటం, మేము ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇక్కడ వచ్చేసి సాయిబాబా గారి పక్కన శిష్యుడు అనమాట. ఆయన శిష్యుడు అంట, ఆయన స్థాపించారని అంటున్నారు. సో దీని వెనక మళ్ళీ వచ్చేసి కాలేజీ కూడా ఉంది, అది కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తారంట. సో కాలేజీ కూడా బ్యాక్ సైడ్ నుంచి నేను ఒకసారి మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియో అయితే పూర్తిగా చూడండి చివరి దాకా. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. లైక్ చేయకపోయినా షేర్ చేయండి. ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అందువల్ల షేర్ చేయండి లైక్ చేయకపోయినా. ఓకే గాయస్, ఇక్కడైతే మేము ఇంకా లోపలికి వచ్చేసాము. ఇక్కడ కూర్చుంటున్నాం అనమాట. సో హాస్పిటల్ అయితే చాలా నీట్ గా ఉంది. ఎక్కడ అసలు మెడిసిన్ వాసన అన్నది ఎక్కడ రాలేదు. చాలా నీట్ గా ఉంది అనమాట. ఇంకా రుద్రగాడు అయితే ఒక్కడే అయిపోయాడు కదా, ఇంకా పిల్లలు ఎవరు లేరు ఆడుకోవడానికి. సో చాలా గొడవ చేసే ఏడ్చాడు అనమాట చాలాసేపు. అదైతే నేను తీయలేకపోయాను వీడియో అయితే, అప్పుడు కుదరలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పేషెంట్లు అందరూ కూర్చొని ఉన్నారు.
కార్డు తీసుకుంటే నెక్స్ట్ టైం ఆ కార్డు సో గాయస్ ఇప్పుడు మాతో ఒక పెద్ద ఆయన మాట్లాడారు కదా, ఆయన వచ్చేసి హాస్పిటల్ మెయింటైన్ చేస్తారనమాట. మాతో పాటు వచ్చిన శ్రీనివాస్ సార్ అయితే చెప్పారు ఎన్ఎస్ఎల్ నుంచి వీళ్ళు వచ్చారు అని చెప్పేసి. ఇంకా మాదైతే ఆధార్ కార్డులు అయితే అడిగారు ఆ సారు. ఆధార్ కార్డులు అయితే వాళ్ళు సిస్టమ్ లో ఎక్కించుకుంటారు ఫస్ట్ టైం అయితే. నెక్స్ట్ టైం వచ్చేసి వాళ్ళు ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డు తీసుకొని వస్తే మనకి ఎప్పుడైనా ఫ్రీగా చూపిస్తారు అనమాట. వెరీ గుడ్. ఉమ్మచ్చి 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 నిద్రలో ఉన్నాడు. సో గాయస్ చూసారు కదా, రుద్ర అయితే నిద్రపోయి లేచాడు అనమాట ఇప్పుడే. సో అందుకనే డల్ గా ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్న ప్లేస్ వచ్చేసి ఇక్కడైతే మెడిసిన్ ఇస్తారనమాట. మెడిసిన్ కూడా ఫ్రీగానే ఇస్తారు. ఇక్కడైతే ఆధార్ కార్డ్ అయితే లింక్ చేయడానికి అందరి ఆధార్ కార్డ్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో అందులో వాళ్ళు లింక్ చేసేసి మాకు ఆ డాక్టర్ దగ్గరికి అయితే పంపిస్తారు. ఆధార్ కార్డ్ అయితే ఇచ్చేసి మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. బ్లడ్ టెస్ట్లు అవి కూడా చేయించుకున్నాము. లోపల డాక్టర్ గారిని అయితే కలిసి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవన్నీ కూడా చేయడానికి తీసుకున్నారు. సో అవన్నీ వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ రేపు రమ్మని చెప్పారులే. కానీ ఇంకా మేము ఒకసారి ఇంటికి వెళ్తే మళ్ళీ వస్తాము లేదా అని చెప్పేసి అందరం అనుకొని అక్కడే ఉండిపోయాం అనమాట. సో ఇంకా లంచ్ టైం అయితే అయింది కాబట్టి మరి లంచ్ చేయాలి. ఇంకా చుట్టుపక్కల ఎక్కడ బయట ఫుడ్ అయితే దొరకదు. సో ఈ క్యాంటీన్ లో వచ్చేసి కేవలం డాక్టర్స్ కి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి మాత్రమే అనమాట. ఇంకా బయట వాళ్ళు ఎవరికి పెట్టరు ఫుడ్ అయితే. ఇంకా మేము ఎన్ఎస్ఎల్ నుంచి వచ్చాం కాబట్టి మాకైతే ఫుడ్ అయితే దొరికిందనమాట. మేమైతే తినేసాం. ఇక్కడ సింపుల్ గా ఉంది ఫుడ్, ఎక్కువ మసాలాలు అవి లేకుండా సింపుల్ అని టేస్టీగా ఉందన్నమాట. ఏమేమి తిన్నాము అన్నది మీరే చూసేయండి. మరి క్యాంటీన్ అయితే చూసారు కదా, చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. సో ప్రతిదీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో గాయస్ ఇక్కడైతే వైట్ రైస్, ఇంకా దొండకాయ కూర, దోసకాయ పచ్చడి, చాలా బాగుంది పచ్చడి అయితే. మా వెకేషన్ లో రుద్ర కూడా వచ్చాడు. చాలా చేయగలిగానా. సో గాయస్ ఫుడ్ అయితే తినేసాము. ఇంకా ఒక చిన్న క్లిప్ నాది తీసుకున్నాము అని చెప్పేసి ఫుడ్ తిన్నామని వీడియో తీస్తే నా వెనక మళ్ళీ అలేఖ్య ఉందనమాట. తన పేరు అలేఖ్య. నేను ఎప్పుడు కెమెరా ఆన్ చేసినా తనే కనిపిస్తుంది. సో ఇందాక కూడా చూసారు కదా, నా వెనక మళ్ళీ ఉందనమాట. తను అనుకుంటుందో ఏవో పద్దాకలే వీడియో తీస్తుంది అని. ఏం పెడతావు, ఇట్లా రుద్ర మాతో పాటు వచ్చాడని చెప్తావు కదరా. ఎవరు మాట్లాడతావా? కొయ్యాను కిస్ పెట్టవా, కిస్ పెట్టవా. ఐస్ చూపించు. ఐస్ 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 అమ్మాను అమ్మ ఐస్ 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 ఏది ఇటు చూపి, నాకు చూపియాలి, నాకు చూపి. ఐస్. సో గాయస్ చూసారు కదా, రుద్ర అయితే స్కూల్కి వెళ్ళక ముందు అప్పుడే ముక్కు, కళ్ళు, చెవులు, పళ్ళు అన్ని చూపిస్తున్నాడు అనమాట. ఇంకా వీళ్ళదైతే చూయించుకోవడం అయిపోయింది కాబట్టి వాళ్ళ డాడీ వచ్చి అయితే తీసుకెళ్ళిపోయారు. రాజీ అయితే సాయంత్రం దాకా అయితే ఉండలేదు, తను మధ్యాహ్నం వెళ్ళిపోయింది. సో రుద్ర అల్లరి అయితే చూసారు కదా, రుద్ర అల్లరి అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏం చూపిస్తానో వీడియో అయితే చూడండి. సో గాయస్ ఈ హాస్పిటల్ వీడియో అయితే ఫుల్ గా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ చాలా ఉంది ఇంకా వీడియో మీకు చూపించాల్సింది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డోంట్ మిస్.